హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూసి అలాగే వెళ్ళిపోమాకండి. మీరు ఇచ్చే చిన్న లైకు నా జీవితాన్ని అయితే బాగు చేస్తాయని నేనైతే అనుకుంటున్నాను. నా జీవితాన్నే కాదు, నా ఇంటిని కూడా బాగు చేస్తాయి అన్నమాట. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది మీరు ఏమన్నా అనుకోండి, కానీ నేనైతే డబ్బుల కోసం అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఎంతో కొంత యూట్యూబ్ నుండి డబ్బులు వస్తే ఇల్లు అయితే సరి చేసుకుందామని నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంతకుముందు 2 ఛానల్ పెట్టాను, కానీ 2 ఛానల్ అయితే నా చేయి దాటిపోయినాయి. అది తెలుసో తెలియక ఛానల్స్ పెట్టేశాను, నా చేయి దాటిపోయినాయి. ఇది 3వ ఛానల్ అండి. ఇప్పుడిప్పుడే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. సబ్స్క్రైబర్స్ అంటే పెట్టి 3 నెలలు అయింది. ఇప్పుడిప్పుడే వస్తున్నారనమాట. దయచేసి చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసి వెళ్ళిపోమాకండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇవ్వడం ద్వారా నా వీడియో మీరు చూడడమే కాకుండా ఇంకొకరికి కూడా వెళ్ళిద్ది అనమాట. వాళ్ళు కూడా ఒక లైక్ ఇస్తారు. అలాగే చిన్న కామెంట్ అయితే పెట్టండి. వీళ్ళు ఏంటంటే షేర్ చేయండి, సరేనా? అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే నిన్న సండే రోజు వీడియో చికెన్ అయితే గ్రేవీ చేశానండి. పొద్దున అయితే ఇడ్లీ చేసా కదా, నిన్న పొద్దున ఇడ్లీ చేసా. నిన్న మధ్యాహ్నం అయితే చింతపండు చారు చేశాను. మేము ఎప్పుడు తెచ్చుకున్నా ఇట్లా చికెన్ నైట్ అయితే తెచ్చుకుంటామండి. ఫుల్ బ్లాగ్ అయితే పెడదాం అనుకున్న చికెన్ కర్రీ చేసేది పెట్టలేదండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అవి అయితే మేమైతే రోట్లోనే నూరుకుంటాము.